రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ట్రిపుల్ డెత్ కేసు సస్పెన్స్ ఇంకా వీళ్లదు. ఎస్ఐ సాయి కుమార్, మహిళా కానిస్టేబుల్ శృతి, ఆపరేటర్ నిఖిల్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 7 రోజులు కావస్తున్నా ఇంకా ఈ కేసులో ఎలాంటి పురోగతి సాధించలేదు. ముగ్గురు మృతి కేసులో విభిన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతి ఘటనను ప్రత్యక్షంగా చూసిన వారు ఎవరూ లేరని ఎస్పీ సింధు శర్మ స్పష్టం చేశారు. ముందుగా ఒకరు చెరువులో దూకితే మరో ఇద్దరు కాపాడేందుకు వెళ్లి మృతి చెందారని పోలీసులు అనుమానిస్తున్నారు. నిఖిల్ ప్రాణహాని ఫిర్యాదు విషయంలో విచారణ జరుపుతున్నామని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు కామారెడ్డి ఎస్పీ సింధు శర్మపై కేసు పురోగతిపై ఒత్తిడి పెరుగుతోందని తెలుస్తుంది. ఈ కేసులో సైబర్ ఫారెన్సిక్ రిపోర్ట్ కీలకంగా మారనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి, చెప్పండి, కేసుకు సంబంధించి ఇంకా ఎటువంటి పురోగతి లేదు, అంటే ఏమై ఉంటుంది? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ట్రిపుల్ డెత్ కేసు సస్పెన్స్ ఇంకా వీళ్లేదు. ఎస్ఐ సాయి కుమార్, మహిళా కానిస్టేబుల్ శృతి, ఆపరేటర్ నిఖిల్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 7 రోజులు కావస్తున్న ఇంకా ఈ కేసులో ఎలాంటి పురోగతి సాధించలేదు. ఇక ముగ్గురు మృతి కేసులో విభిన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతి ఘటనను ప్రత్యక్షంగా చూసిన వారు ఎవరూ లేరని ఎస్పీ సింధు శర్మ స్పష్టం చేశారు. ముందుగా ఒకరు చెరువులో దూకితే మరో ఇద్దరు కాపాడేందుకు వెళ్లి మృతి చెందారని పోలీసులు అనుమానిస్తున్నారు. నిఖిల్ ప్రాణహాని ఫిర్యాదు విషయంలో విచారణ జరుపుతున్నామని పోలీసులు చెప్తున్నారు. మరోవైపు కామారెడ్డి ఎస్పీ సింధు శర్మపై కేసు పురోగతిపై ఒత్తిడి పెరుగుతోందని తెలుస్తుంది. ఈ కేసులో సైబర్ ఫారెన్సిక్ రిపోర్ట్ కీలకంగా మారనుంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ట్రిపుల్ డెత్ కేసు సస్పెన్స్ ఇంకా వీళ్లేదు. ఎస్ఐ సాయి కుమార్, మహిళా కానిస్టేబుల్ శృతి, ఆపరేటర్ నిఖిల్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి, రైట్, మొత్తంగా కామారెడ్డి జిల్లాలో ట్రిపుల్ డెత్పై ఇంకా సస్పెన్స్ వేయలేదు. దీనికి సంబంధించి పోలీసులు సైబర్ ఫారెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన కామారెడ్డి
మిస్టరీ ఇంకా మిస్టరీగానే కొనసాగుతుంది. గత 7 రోజులుగా కామారెడ్డి జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు, ముమ్మరంగా చేశారు. ఇప్పటికే వివిధ రకాల రిపోర్ట్ల కోసం పోలీసులు ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ నేతృత్వంలో ఇప్పటికే ఈ ట్రయాంగిల్ డెత్ సంబంధించిన మిస్టరీని ఛేదించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందంతో దర్యాప్తును మాత్రం వేగవంతం చేసిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పోస్ట్ మార్టం రిపోర్టు రావడం జరిగింది. అయితే నీట మునిగి ముగ్గురు మృతి చెందారని మాత్రము పోస్ట్ మార్టం రిపోర్టులో వచ్చినట్లు జిల్లా ఎస్పీ సింధు శర్మ చెప్పిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఫోరెన్సిక్ తో పాటు ల్యాబొరేటరీకి సంబంధించిన రిపోర్టులు రావాల్సిన ఉంది. బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్, మహిళా కానిస్టేబుల్ శృతి, అదేవిధంగా ఆపరేటర్లు గత బుధవారం రోజు చెరువులో పడి మృతి చెందిన సంఘటన తెలిసిందే. ఈ సంఘటనలో ముగ్గురు మృతి చెందగా 3 కుటుంబాల్లో విషాదం మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ముగ్గురికి సంబంధించి దర్యాప్తును మాత్రం పోలీసులు కొనసాగిస్తున్నారు. బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్, కానిస్టేబుల్ శృతితో పాటు ఆపరేటర్ల సంబంధించిన మృతి మిస్టరీ మాత్రం వీడటం లేదు. పోలీసులకు అంతా ఊహాజనితంగానే కనబడుతున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఈ కేసులో చూసిన ప్రత్యక్ష సాక్ష్యాలు కానీ ఐ విట్నెస్ మాత్రం లేకపోవడంతో పోలీసులకు మాత్రం ఈ కేసు సవాల్గా మారిందని చెప్పుకోవచ్చు. ఈ కేసును ఛేదించేందుకు పోలీసులు సవాల్గా స్వీకరించిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఉన్నతాధికారుల నుంచి ఇప్పటికే దర్యాప్తును వేగవంతం చేయాలని జిల్లా ఎస్పీకి సింధు శర్మకు ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో కేసును వేగవంతం చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ పురోగతి మాత్రం కనిపించిన పరిస్థితి నెలకొంది. 7 రోజులు కావస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి మాత్రం కనపడడం లేదు. నిన్న జిల్లా ఎస్పీ సింధు శర్మ మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలక అంశాలను మాత్రం వెల్లడించడం జరిగింది. పోస్ట్ మార్టం సంబంధించి పోస్ట్ మార్టంలో మాత్రము నీట మునిగి మృతి చెందారనే విషయాన్ని కూడా స్పష్టమైందని కూడా చెప్పారు. అదేవిధంగా సెల్ ఫోన్ డాటాకు సంబంధించి, అదేవిధంగా వాట్సాప్ చాటింగ్ సంబంధిత అంశాలను కూడా సెల్ ఫోన్ డాటా డికోడింగ్ ఆధారంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై సెల్ ఫోన్ కు సంబంధించి ఫోన్ లాక్, ఫేస్ లాక్ ఉన్న నేపథ్యంలో కొంత ఇబ్బందికరంగా మారడంతో వాటిని హైదరాబాద్ కు పంపించినట్లు తెలుస్తుంది. మరోవైపు ఫోరెన్సిక్ ల్యాబ్ సంబంధించిన రిపోర్ట్ రావాల్సి ఉంది. ఈ రిపోర్ట్ ఆధారంగా అసలు వీరి ముగ్గురి మృతికి గల కారణాలు ఏంటనే కోణంలో కూడా విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ముగ్గురి ఎస్ఐ సాయి కుమార్, కానిస్టేబుల్ శృతి, ఆపరేటర్ నిఖిల్ మధ్య ఉన్న సంబంధం ఏంటి అనే కోణంలో కూడా ఇప్పటికే విచారణ జరుపుతున్నారు. 3 ప్రాంతాల్లో పోలీసులు ఇప్పటికే దర్యాప్తును కూడా చేపట్టిన పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ ముగ్గురి ట్రయాంగిల్ డెత్ మిస్టరీ ఇంకా వీడడం లేదు. పోలీసులు మాత్రం దర్యాప్తు చేస్తుండగా ఇంకా పురోగతి మాత్రం కనిపించిన పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ వారం రోజులు కావస్తున్నప్పటికీ ఇంకా పురోగతి రాకపోవడంతో కొంత అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు నిఖిల్ గత 15 రోజుల కిందటనే పోలీసులకు ఫిర్యాదు చేశారని ప్రచారం జరుగుతుంది. అసలు ఫిర్యాదు చేశారా, ఆ ఫిర్యాదులో ఏముందనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నామని కూడా ఎస్పీ స్పష్టం చేసిన పరిస్థితి నెలకొంది. రమణ.